జగదాంబ శ్రీమతి ఘంటకోట సుభద్రమ్మ సద్గురు పరబ్రహ్మణే నమ. శ్రీధర శివరామదీక్షిత సద్గురు మహారాజ్ నమో నమ. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమ. చైతన్యం శాశ్వతం శాంతం వ్యోమాతీతం నిరంజనం నాదబిందు కళాతీతం తస్మై శ్రీ గురవే నమ. జై సద్గురు ప్రభు మహారాజుకి జై. శ్రీధర శివరామదీక్షిత సద్గురు ప్రభు మహారాజుకి జై. శ్రీ శ్రీమన్నారాయణుడికి జై. శ్రీ సూర్య భగవాను సద్గురు బ్రహ్మ మహారాజుకి జై. శ్రీ యాజ్ఞవల్క జనకుడికి సుఖ సాందేవుడికి శ్రీకృష్ణ పరమాత్మకు సద్గురు బ్రహ్మ మహారాజులకు అచల ఋషులందరికీ ద్వాదశి నమస్కారములతో మనం బోధ ప్రారంభించుకున్నాం. ఈరోజు శుభదినం. మన మీరంత వారు గనకన చేరితి మీ పాద సేవ సిద్ధించుటకై లేరింత వారు జగమున లేరని నా మదికి లోచి లెస్సాగనది ఆజ్ఞకు మీద లేదు కనుగొనది అని 18 దాకా చదువుకున్నామండి మనం గతంలోనూ. ఈరోజు దాని తర్వాత భాగవత కృష్ణదేశిక ప్రభు వారు రచించిన మరి శివరామ దీక్షిత్ గారిని అనుసరించే వీరు రాసిన కందార్థ పద్యాలండి. ఆయన కవి కాబట్టి అందంగా రాసి పెట్టారు మనకి. దాన్ని చదువుకుంటాము. మొద్దులనైనను దొల్తురు బద్దుల బద్ధత్వం అడవి పాల్చేతురు మీ వద్దకు వచ్చిన ననుగని పరిశుద్ధపు బోధోక్తమైన సూక్తులు గుప్తి అందుకు తగిన యుక్తులు చెప్పి పెద్దల చేమి బో ప్రసిద్ధి విని వస్తి దిద్దుడినే వట్టి బుద్ధిహీనుడా నన్ను సూక్తులు గోపి అందుకు తగిన యుక్తులు చెప్పి. చూసారా, మొద్దులనైనను దొలుతురు బద్దుల బద్ధత్వం అడవి పాలు చేతురు మీ వద్దకు వచ్చిన నన్ను కానీ పరిశుద్ధపు బోధోక్తమైన సూక్తులు గుప్పి అందుకు తగిన యుక్తులు చెప్పి పెద్దలచే మీ ప్రసిద్ధి విని వస్తి దిద్దుడిని బట్టి బుద్ధిహీనుడు నన్ను సూక్తులు గుప్పి అందుకు తగిన యుక్తులు చెప్పి. వచ్చినవాడు సామాన్యమైన వాడు కాదండి. వేదశాస్త్ర ఆగమ నిగమనోపనిషత్ సాగర మదితార్థములు చేసినటువంటి గొప్ప విద్యావేత్త. అటువంటి శిష్యుడు ఈ ప్రపంచంలో ఏదైతే తెలుసుకోవాల్సి ఉందో అది తెలుసుకోవడం కోసం వచ్చాడు. ఈ జన్మ మరణాల చక్రం నుంచి బయటపడాలంటే అసలైన జ్ఞానం కావాలి, నిజస్థితి తెలియాలి. అచల గురువుల ద్వారానే తెలియాలి. ఇతర మరి సాధన వల్ల సాధింపదగిన విషయం కాదది. అందుకోసమని అంతటి సాధన సంపత్తి గలవాడు, సాధన సంపత్తి యుగల సాధకుడు ఒక నరుడు ఘోర సంసారమునను బాధపడలేక తన పుణ్యోదయమున గురుని గాంచి గురుతరబట్టిని సరేనని నొక్కి మరి యుక్తి అని ఫస్ట్లో మనం చదువుకున్నాం. గురు శిష్య అన్యోన్య ప్రకరణంలో మొట్టమొదట చదువుకున్నాం. అంత గొప్ప సాధకుడు మొద్దులనైనను తోలుతూ నేను బుద్ధిహీనుడిని, నన్ను మంచి సూక్తులు గొప్పి అంతకు తగిన యుక్తులు చెప్పి నన్ను దిద్దుడి అని నా బద్ధత్వం అంతా తొలగించడి అని శిష్యుడు అడుగుతున్నాడు. ఓ గురుదేవా, పరిశుద్ధమైన బోధ యొక్క సూక్తులు చెప్పుచు, బోధ మామూలుగా ఏదో చదివేసి పద్యాలు అని చదివేసి భావం చెప్పేస్తే మైండ్కి ఎక్కదుటండి. అది మనకి అనుగుణంగా ఆ లోక ఆచారం ప్రకారంగా జరిగే వ్యవహారాలతో కూడిన సూక్తులు గొప్పి చిన్న ఉదాహరణలు చెప్పి దానికి అనుకూలంగా చెప్తేనే మనం అర్థం చేసుకునే స్థితికి ఎదుగుతాం. అలా చెప్పమని అడుగుతున్నారు శిష్యుడు. ఓ గురుదేవా, పరిశుద్ధమైన బోధ యొక్క సూక్తులు చెప్పుచు అది అర్థమొకటి కొరకు అందుకు తగిన యుక్తులు ఉదాహరణలుగా చెబుతూ మీ వద్దకు వచ్చిన వారు అల్పజ్ఞులైనను ఏమి తెలియని వారైనను జ్ఞానం లేని వారైనను
ఎలాంటి వాళ్ళు వచ్చినా సరే, పండితులే కాదు పామరులు వచ్చినా కూడా, ఏమీ తెలియని అజ్ఞానులు వచ్చినా కూడా, అల్పజ్ఞానులైనను వారి యొక్క అంధత్వం లేకుండా చేసి జ్ఞానవంతులుగా చేయగలరు. అంటే అంధత్వం అంటే అజ్ఞానే. అంధత్వం అంటే ఇక్కడ ఏదో కళ్ళు కనిపించిన వాళ్ళని, గుడ్డి వాళ్ళని కాదు. మనకి జ్ఞానచక్షు వికాసం కలగాలి. ఆ జ్ఞానం తెలియకపోతే అంధత్వమే. అటువంటి అంధత్వాన్ని పోగొట్టే సద్గురుమూర్తి మీరని ఎంతోమందికి అలాగా జ్ఞానవంతులు చేశారని మీ ప్రసిద్ధి విని మీ దగ్గరికి వచ్చాను నేను అని అంటున్నారు. అంధత్వం లేకుండా చేసి జ్ఞానవంతులుగా చేయగలరు. అట్టి మీ కీర్తి ప్రతిష్టలు పెద్దలచే విని, ఎవరు పెద్దల చేత విన్నారట, సామాన్యమైన వ్యక్తులు కాదు, గొప్ప వేదాంత తత్వవేత్తలు, మరి తత్వాతీత స్థితిలో ఉన్నవారు. అలాంటి పెద్దలు చెప్తే విని మీ దగ్గరికి వచ్చాను. మీ వద్దకు వచ్చి నేను బుద్ధిహీనుడను. ఎప్పుడు కూడా మనం వెర్రవీగకూడదు పెద్దల ముందు. నాకు ఎంత జ్ఞానం తెలిసినా ఏమీ తెలియని వాడిగా మనం అక్కడ ఉంటేనే అద్భుతమైన జ్ఞాన రహస్యాలు పెద్దల నుంచి మనకి తెలుస్తాయి. మనం విడివిడి జ్ఞానంలో ఏదేదో మాట్లాడితే వాళ్ళు చెప్పే వాగ్దాటి ఆగిపోతుంది. అందుకని పెద్దల దగ్గర వినయ విధేయతలు కలిగి శ్రద్ధాభక్తులతోటి వినాలి. నేను బుద్ధిహీనుడును కనుక నాకు బోధ చేసి సరిదిద్దవలసిందిగా కోరుచున్నాను. పిల్లలు ఆటదారులు అటు ఇటు వెళ్ళిపోతున్నారు అనుకో, ఏ కారు కింద పడతారు, వీళ్ళరా అనేది చేయి పట్టుకుని లాగుతాం కదా. అలాగే శిష్యులు అజ్ఞానపు బాటలో వెళ్ళిపోతుంటే మళ్ళీ జరగమరణాలు ఊళ్ళో పడతారు. అందుకని సద్గురువులు ముందుకు నడిపిస్తుంటారు మంచి దారిలో. అలాగే నన్ను మంచి దారిలో నడిపించండి గురుదేవా అని కోరుతున్నారు. మొద్దులు వేణను దోలుతురు. మొద్దు అంటే మనం మొద్దులు అని కాదు, చదువు రాని వాళ్ళం అని కాదు. మొద్దు అంటే అడవిలో చెట్లు ఉంటాయి. ఇప్పుడు ఒక పనస చెట్టు మొద్దుని కట్ చేసి తీసుకొస్తే దాన్ని చక్కగా ఆరనిచ్చి ఆ లోపల అదంతా దొలిచేస్తారండి మిషన్ ద్వారా. ఆ లోపల ఉన్నదంతా తీసేసి, ఆ గట్టి పదార్థం అంతా తీసేసి చక్కగా అందంగా ఒక మృదంగాకారంగా తయారు చేసి దానికి చర్మాన్ని అటు ఇటు పెట్టి దానికి మరి శృతి చేసి అందంగా ఆ మొద్దు మామూలుగా ఇలా కొడితే పలకదు. దాన్ని పలికే విధంగా అందంగా రాగయుక్తంగా తాళం లయ అందంగా వినిపించేలాగా తయారు చేస్తారు నైపుణ్యం గలవారు. అలాగా నన్ను దిద్దండి అని మొద్దు అంటే అలాంటి పనస మొద్దును దొలిచి అందమైన లయ వినిపించే శబ్దం వినిపించే మృదంగంలాగా ఎలాగైతే చేశారో నిపుణులు, అలాగా నాలో ఉన్న అజ్ఞానం అనే మొద్దుతనాన్ని తొలగించి నన్ను జ్ఞానవంతుని చేసి నాకు పరిపూర్ణ దర్శనం వికాసం కలిగించండి గురుదేవా అని అడుగుతున్నారన్నమాట. అలా పలస దెబ్బను చిన్న చిన్న ఉల్లి దెబ్బల చేత ఆ మొద్దు యొక్క మధ్య భాగం అంతయో తొలచి దాని రెండు వైపులా చర్మంతో మూసినచో చక్కని శబ్దములను పలుకగల మృదంగంగా తయారు చేసిన విధముగా అజ్ఞానంలో ఉన్న శిష్యుని గురుమూర్తి సూక్తులు యుక్తులతో బ్రహ్మతత్వమును తెలియజేసి బ్రహ్మజ్ఞానిగా ఆ శిష్యుని తయారు చేయు. ఆ తర్వాత చక్కని వేదాంత సూక్తులు చెప్పగలవాడు అవుతున్నాడు. కనుక ఈ పద్యంలో మొద్దుల నాయనను దోలుతునని చెప్పినాడు. మీ వద్దకు వచ్చినా గని అనగా శిష్యుడు గురుమూర్తిని సమీపించి నమస్కారం పూజా విధులలో గురుమూర్తిని ప్రార్థించగా గురుమూర్తి కరుణగలవాడే శిష్యుని చక్కని బ్రహ్మజ్ఞానిగా తయారు చేస్తారు. అందుకే గురుగీతలో అజ్ఞానే తనకు గుర్తించే అజ్ఞాని అజ్ఞానే వాహినగ్రస్త ప్రాణిస్తాం చికిత్సక విద్యాస్వరూపో భగవాన్
తస్మై శ్రీ గురవే నమః. అది అజ్ఞానివాహినాగ్రస్తా ప్రాణిస్తాన్ చికిత్సకః విద్యాస్వరూపో భగవాన్ తస్మై శ్రీ గురవే నమః అన్నారు. లోకమందుల జీవులు అజ్ఞానం అను గొప్ప సర్పము చేత మింగబడిన వారిని గూర్చి అజ్ఞాన నాశనం చేసి బాగుపరచుడు మహావైద్యుడగు వాడు జ్ఞానస్వరూపుడైన సద్గురువునకు నమస్కారము. కనుక శరణుజొచ్చిన శిష్యుని అజ్ఞానం నుండి ఉద్ధరించేవాడు సద్గురుమూర్తి. సూటిగను బోధన మది నాటినదిక చాలునని నీకై నీ నోట పలుకుదాకా చాటువులను చెప్పుచుందు సరేనా నా మాట రాగోరుచు మరినే నీ మాట నోటికొక్కటి సేలు మాట అని తెలియము మాటికి వట్టి పాఠాలేమిటికింకా సరేనా నా మాట రాగోరుచు మరినే నీ నోట. గురువుగారు చెప్తున్నారు, శిష్యుడు అలాగ అడిగాడు, నేను మందబుద్ధి గలవాడిని, నాకు జ్ఞానాన్ని తెలియజేయండి అని అడిగినట్టుగా గురువుగారు శిష్యుడికి సమాధానం పరుస్తున్నారనమాట. సూటిగను బోధన మది నాటినదిక చాలునని నీకై నీ నోట నీవు పలుకుదాకను చాటువులను చెప్పుచుందు సరేనా నా మాట రాగోరుచు మరినే నీ మా నోట నూటికొక్కటి సేలు మాట అని తెలియము మాటికి వట్టి పాఠాలేమిటికింకా సరేనా నా మాట రాగోరుచు మరినే నీ మాట. ఓ శిష్యుడా, నే చెప్పుచున్న ఈ పరిపూర్ణ బోధ చక్కగా నా మనస్సును కదిగినది, సందేహములన్నయూ తీరినవి, ఇక చాలు అని నీకై నీవు అనే పర్యంతము ఈ బోధ చాటుపద్య రూపముగా చెప్తాను సరేనా. అంతేకాదు ఈ చెప్పిన బోధ అంతయు తిరిగి నీవు చెప్పేలాగున చెప్పేదనని అనేక మాటల్లో పని లేదు. 100 మాటలకు ఒక్క మాట సరిపోవులాగున బోధ నీకు చెప్పేదను. అంటే డొంక తిరుగుడు బోధలు కాకుండా తిన్ననైన బాట చూపించే మాట. 100 మాటలేలా 100 మాటలకి ఒక్క మాట సరిపోవులాగున 100 రకాలుగా చెప్పే విధానాలు తీసేసి ఏకరీతి నిజస్థితిని తెలియజేసే ఒక్క మాట చాలు, అదిగో పరిపూర్ణం, ఇదంతా ఎరుక అనే సూటైన మాటలు ఒక్క మాటలో 100 మాటలకు ఒక్క మాటలో చెప్పినట్టుగా నీకు బోధ తిన్ననైన బోధ చెప్తాను సరేనా. అది ఎలా చెప్తారంట, నీకు అర్థమై నీ అంతటి నీవు నాకు జ్ఞానం చాలు, నాకు అర్థమైంది మీరు చెప్పింది, ఇక చాలు అనేదాకా నేను చాటువులు చెప్తూ ఉదాహరణలు చెప్తూ అందంగా ఈ పరిపూర్ణ బోధ అంతా నీకు తెలియజేస్తాను. చాలా మళ్ళీ తిరిగి నువ్వు ఈ బోధ నువ్వు మాకు చెప్పేలాగా తయారు చేస్తాను నిన్ను చాలా అని అడుగుతున్నారు. అనేక మాటల్లో పని లేదు, 100 మాటలకు ఒక్క మాట సరిపోలాగిన ఈ బోధ నీకు చెప్పేదను. బోధ నీకై నీ నోట చాలునని అనేదాకా సందేహరహితముగా తిరిగి బోధ శిష్యుని నోటతో తిరిగి చెప్పే బోధలాగా చెప్తానని ఈ పద్యభావం. అంటే సందేహ నివృత్తి శిష్యుని కలిగిన సందేహాలన్నీ కూడా ఈ బోధల నివృత్తి అయిపోతాయి. సందేహ నివృత్తి చేసి నీ బోధ నా మనసుకి నాటింది చాలు అనేలాగా శిష్యుడు మళ్ళీ తిరిగి తను నేర్చుకున్న బోధ మళ్ళీ తిరిగి గురువు గారికి చెప్పేలాగా నేను చెప్తాను అన్నారు. నూటికొక్క సేలు మాట అని తెలియము, నూటికొక్క సేలు మాట అని తెలియము అనగా అనేక శాస్త్రములలో అనేక విధములుగా చెప్పిన 100 మాటలకు ఒక్క మాట జవాబు అయ్యేలాంటి సిద్ధాంత మాటలను చెప్పి బోధ దృఢపరచదని గురుమూర్తి జవాబు చెప్పినట్లు భావం. 100 మాటలు అంటే 100 మాటలని కాదండి, ఇందులో భావం వేరేగా ఇచ్చారు.
పలు శాస్త్రాలు మనకి ఎన్నో రాసి పెట్టేశారు. అవి దాటి మనం ముందుకు వెళ్ళలేం. ఎందుకంటే అవి తెలుసుకోవడమే చాలా కష్టం ఈ సాధారణ జీవితంలో. అందుకని ఆ వాటన్నిటికీ కూడా సరిపోయే విధంగా రకరకాల శాస్త్రాలు పురాణాలు అవసరం లేకుండా అవన్నీ కాచి వడబోసేసిన గురువాక్యాలు అన్నమాట ఇవి. అన్ని శాస్త్రాలతో పని లేదు. నేను నీకు సూటైన బాట చెప్తాను. ఈ సిద్ధాంతం ఎలాంటిదంటే చూపగానే దర్శించాలి. గురువు సౌజ్ఞ, అదిగో అదిగో దైవం అంటే మనం గ్రహించేలా ఉండాలి. అలాంటి బోధ నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా నీకు చెప్తాను. నువ్వు ఆ గ్రంథాలు ఈ గ్రంథాలు అవని ఇవి ఉపనిషత్తులని వేదాలని అన్నీ ఎరుక వ్యవహారాలే. ఎరుకలు తెలుసుకోవడమే జీవితాలు సరిపోవు. ఎన్నో యుగయుగాలుగా పుడుతున్నాం చస్తున్నాం. మరి క్షణంలో పరిపూర్ణ దర్శనం అయ్యి మరి క్షణంలో మనం లేని స్థితి కలగాలంటే గురుకరుణ ఉండాలి. గురుకరుణతోటే మనకు దైవ సాక్షాత్కారం అవుతుంది. దైవ దర్శనం అంతా నిండి ఉన్న బ్రహ్మస్వరూప దర్శనం అవుతుంది. మరి బోధ దృఢపడాలి. చెప్పింది ఆలోచన చెయ్యాలి. మనకు చెప్పింది ఇలా వినేసి అలా వదిలేసుకోకుండా ఈరోజు ఏం తెలుసుకున్నాము, అందులో వాళ్ళ విశేష భావం ఏంటి తెలుసుకోవాలి. తెలుసుకున్నది మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటూ ఆనంద స్థితిలో ఉండాలి. అలాగా తెలుసుకోవడం ఆనంద స్థితిలో ఉండగా ఆనందరహిత అచల స్థితి నిదానంగా కలుగుతుంది. ముందు బోధ క్షుణ్ణంగా తెలుసుకున్నాక బోధ దేనితోటైతే వింటున్నామో ఆనందం దేనివల్ల కలుగుతుంది, దేనితోటైతే ఆనందిస్తున్నాము, శరీరంతో ఆనందిస్తున్నామా కాదు. ఆనందించే వస్తువు ఒకటి లోపల ఉంది. ఆ పరికరం వలన ఈ అవయవాలు ఇంద్రియాలు అన్నీ కూడా పనిచేస్తున్నాయి. ఆ ఆనందం దాన్ని శరీరాన్ని కాదు. శరీరంలో ఆత్మ లేదనుకోండి, దానికి కోసేసినా కష్టపెట్టినా ఒక్కర్లు చెప్పినా ఏం చేసినా దానికి సుఖ దుఃఖాలు కలగవు. అందులో ఆత్మ అంటే దానికి అన్నీ కావాలి. సుఖంగా ఉండాలి, ఏసీ ఉండాలి, ఎండల్లో తిరగలేము, ఇవన్నీ కాళ్ళు పీకులు ఇవన్నీ కూడా శరీరంలో ఆత్మ ఉంటేనే కలుగుతాయి. కష్టాలైనా సుఖాలైనా ఆనందాలైనా శరీరం వద్దు. దానిలో ఉన్న ఆత్మస్వరూపమే ఈ ఇంద్రియాల ద్వారా అన్ని వ్యవహారాలు చేస్తుంది. అది మనకి జనన మరణాలకు కారణమైపోతుంది. అంతే కదా. నేను పూర్వజన్మలో ఎన్నో పుణ్యాలు చేశాను. ఆ పుణ్యఫలంగా నేను ఇప్పుడు ఐశ్వర్యవంతుడిగా పుట్టాను, ఆనందాలుగా అనుభవిస్తున్నాను అని అంటారు కొంతమంది. మళ్ళీ ఈ జన్మలో చేసిన కర్మ ఉత్తర జన్మలకి వెళ్తుందని ఎంతో భయభక్తులతో భగవద్భక్తితోటి దాన ధర్మాలు చేసేస్తూ ఉంటారు. మరి భక్తి పార్వశ్యంలో ఊగిపోతూ ఉంటారు. జన్మ కారణమే అది. భక్తి చేసిన మరి తప్పు చేసిన ఒప్పు చేసిన జన్మకు కారణం అయ్యేది. గత జన్మలో నువ్వు ఉన్నావు, చేసిన కర్మ ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నావు. మళ్ళీ జన్మకు నువ్వు వెళ్తావు. ఈ శరీరాలు వస్తున్నాయి పోతున్నాయి. నువ్వు నిలిచిపోయి ఉన్నానని భ్రమలో ఉన్నావు. ఆ నిన్ను రహితం చేసే బోధే అచల బోధ. నువ్వు ఉంటేనే కదా నీ జన్మలు కర్మలు బాధలు సుఖ దుఃఖాలు అన్నీ వస్తున్నాయి. నిన్ను నువ్వు లేని స్థితికి చేసుకోవాలి. నువ్వు లేని స్థితికి చేయాలి అంటే సద్గురు కరుణ కావాలి. గురువు వాక్యములు శ్రద్ధ భక్తి పెట్టి తెలుసుకోవాలి. అది గురువుగారు నీకు నేను 10 రకాలుగా 100 మాటలకి ఒక్క మాటగా సమాధానం చెప్తాను. ఇవన్నీ సకల శాస్త్ర పురాణాలు నిన్ను ఉద్ధరించలేవు. నేను సూటైన బాట నీకు చెప్తాను. నువ్వు అది తెలుసుకుని నీ మనసుకి ఈ బోధ నాటింది అని నీకై నువ్వు చెప్పేదాకా బోధ చెప్తాను, సరేనా నా మాట అని అంటున్నారు. ఒక్క మాట జవాబు 100 మాటలు ఎందుకు, ఒక్క మాటలో చెప్తానని భావం అది. నెక్స్ట్, తానేననక నిండిన దానికి పేరేమి బయలు. బయలు అంటే అంతా నిండి ఉన్న బ్రహ్మస్వరూపం. బయలు అంటారు, బట్ట బయలు అంటారు.
ఏదైనా ఒక సీక్రెట్ ఎవరికి తెలియకుండా ఉందనుకోండి, అది అందరికి తెలిసిపోయింది అనుకోండి, ఓపెన్ అయిపోతుంది. ఏదో వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా తెలిసిపోతుంది. తెలిసిపోయింది ఆ బట్ట బయలు అయిపోయింది అంటారు. ఆ బట్ట బయలు అంటే ఏంటంటే అంత నిండి ఉన్న బ్రహ్మస్వరూపం, ఇది భగవత్ స్వరూపం, అంతా నిండి ఉంది. అది అది అందరికీ తెలుసు, అంతా నిండి ఉన్న బ్రహ్మం, ఇది బ్రహ్మం అని ఎవరికీ తెలియదు. అదే అతి రహస్యం. దాన్ని గురు కరుణతోటి క్షణాల్లో ఇలా గురు కను సౌజ్ఞతో చూపిస్తారు ఇదే అని. అది తెలుసుకునే సత్తా, ఆ జిజ్ఞాస మీలో ఉండాలి. శిష్యుడు మీలో అంటే మనలో, శిష్యుల్లో ఉండాలి. గురువు కరుణ అపారం. అందుకనే మనకి కూడా అంత శక్తి ఉండాలి. శక్తి అంటే ఏదో నువ్వు కొండలు పిండి చేసేసే శక్తి కాదు, బస్తాలు మోసేసే శక్తి కాదు. చెప్పింది అర్థం చేసుకునే ఈ తెలివి, గ్రహించే శక్తి. తెలుసుకున్న తెలివి ఏదైతే ఉందో దాన్ని విడిచి ఉండాలి. తర్వాత అది గురువు గారు చెప్తారు. ముందు చెప్పేది అర్థం చేసుకోవాలి, విచారణ చేయాలి, ఆనంద స్థితిని పొందాలి. తర్వాత ఆనందరహితం వచ్చిన స్థితి అదే వస్తుంది. ముందు సాధన తెలుసుకోవాలి, తెలుసుకున్న దాన్ని విచారణ చేయాలి, అవి చేయాలి. తానే ననక నిండిన దానికి పేరేమి? బయలు. తానే ననుచు నేనని నేనెవ్వరు? తాను నేను అనక అంతా నిండి ఉన్నదాని పేరేంటంటే బయలు అన్నాడు. తాను నేను అనుచు నేననే నేనెవరు? లేనెరకవు. నువ్వు ఎవరు అంటే లేనెరక. ఎరక కదా అంతా, అది లేదు, ఎక్కడ లేదు, ఉందని భ్రమలో ఉన్నాం. లేదు, లేనెరకవు. ఉంటి లేనెరకవు. ఉంటే లేనే లేవు. అంటే ఉంటే లేవు. లేవు గురుగారు చెప్తారు. లేనను మీ ఉంటే లేనను మీ అంటిని అంటే లేనే లేవు సుమి. లేనే లేనని నేను లేకపోయిన వెనక తానుండు కదా. ఉంటే దాన్ని ఎట్లా ఎరిగేవు నీవు? లేవు సుమి. అంటిని అంటే లేనే లేవు సుమి. తానే ననక నిండిన దానికి పేరేమి బయలు. తానే ననుచు నేనని నేనెవ్వరు? లేనెరకవు. ఉంటి లేనెరకవు. లేనెరకవు. ఉంటే నేనే లేనను సుమి. అంటిని అంటే లేనే లేవు సుమి. లేనే నేను లేకపోయిన వెనక తానుండు కదా. ఉంటే దాన్ని ఎట్లెరిగేవు? లేవు సుమి. అంటిని అంటే లేనే లేవు సుమి. గురు శిష్య సంవాదం. ఇది ఎంత బాగుంది చూడండి. ఈ పద్యంలో శిష్యుడు ప్రశ్న, దానికి గురువు మూర్తి జవాబుగా చెప్పబడింది. ఈ పద్యం అంతా శిష్యుడు ప్రశ్నిస్తున్నాడు, గురుమూర్తి సమాధానం చెప్తున్నాడు. ఈ పద్యభావం వినండి. తాను నేను అనక నిండి ఉన్న దాని పేరేమిటి? నేనని కానీ నువ్వని కానీ అనకుండా ఉన్న దాని పేరేంటి అంటే బయలు, అంతా నిండి ఉన్న బ్రహ్మస్వరూపం. తాను నేను అనుచున్నా నేనెవరు అంటే లేనెరకవు. నువ్వు ఎరుకవే, నేను ఎరికే, జగత్తంతా ఎరికే. జగన్మిథ్య బ్రహ్మ సత్యం అన్నారు. ఆ సత్యమైన బ్రహ్మమే బట్టబయలు, అచలం. అది ఎప్పటికీ ఉంటుంది, సనాతనం. అది ఉందని అనేది చూడబడేది, చూసేది అంతా కూడా ఎరికే. ఉందని తెలుసుకుని నీ తెలివి లేకుండా చేసుకోవడమే అచల స్థితి. తాను నేను అనుచున్న ఈ నేనెవరు అంటే లేనెరకవు. నేనెవరని స్వామి అయి ఉంటిని అయి ఉన్నావు. లేనెరకో అయి ఉన్నావు. ఉంటే స్వామి ఉన్నానంటే లేనే లేవు. నేను ఉన్నాను అంటే నువ్వు లేవు అని గురుగారు చెప్తున్నారు. అలాగే లేనన్నాను స్వామి అంటే లేనే లేవు. లేనంటే లేనే లేవు. లేనే నేనని నేను లేకపోయిన వెనక తాను ఉండు కదా స్వామి. నేనే లేనని నేను లేను. నేనన్నదే లేదు అని నేనే లేనని నేను లేకపోయిన వెనుక తాను ఉండును కదా అన్నాడు. అంటే పరిపూర్ణం ఉండును కదా అని, ఆ బట్టబయలు ఉంటుంది కదా అని. ఎరుక లేకపోతే ఉన్నది పరిపూర్ణమే కదా.
అది ఉంటుంది కదా నేను లేకపోతే అంటున్నాడు. లేనే లేనని నేను లేకపోయిన వెనక తానుండు కదా అంటే లేనే లేవు. ఉంటే దాన్ని ఎట్లా ఎరిగేవు నీవు? ఎరుగుటకు నీవు లేవు కనుక దాన్ని ఎరుగవు. లేననుము. నేనున్నాను అంటే నువ్వు లేవు అని చెప్తున్నారు. నేను లేను అన్నాను అంటే లేనే లేవు అన్నారు. మరి నేను లేకపోయినా అది ఉంటుంది కదా, బయలు ఉంటుంది కదా అంటున్నాడు. ఉంటే నువ్వు లేనప్పుడు దాన్ని ఎట్లా ఎరగదు నువ్వు ఉంటే నీ ఎరుక ఉంటుంది. నువ్వు ఎరుకుతో దాన్ని ఉందని లేదని అంటున్నావు ముచ్చట్లు. నువ్వు లేని స్థితిలో అది ఉందా లేదా నీకు ఎట్లా తెలుస్తుంది? నీవే లేవు. నెమ్మదిగా అవగాహన చేసుకోవాలి. మనం లేని స్థితి, మనం శరీరరహిత స్థితిలో ఉండాలి. జనక చక్రవర్తి మరి అలాగే శరీరరహిత స్థితిలో ఉండే సమస్త వ్యవహారాలు చేసేవారు. ఆ విదేహుడు అంటారు ఆయన జనకుడు. మరి మన పరంపర గురువుల్లో ఆయన ఒక గురువు. మనం ఆ స్థితిని పొందాలి. అంటే జనక చక్రవర్తి రాజ్యాది భారాలు మోయాలని కాదు. జనక చక్రవర్తిలాగా వాళ్ళు సామ్రాజ్యాధిపతులు కావాలని కాదు. ఇక్కడ చెప్పేది విదేహతత్వాన్ని గురించి చెప్తున్నాం. నువ్వు ఏ కార్యం చేసినా, ఏ వ్యవహారంలో ఉన్నా నేను లేని స్థితిలో ఉండి చెయ్యాలి. అంటే అన్నిట్లోనూ రమించకూడదు. ఈ ఆనంద స్థితి, సుఖ దుఃఖాలు, ఈ భావాతీతం అన్నమాట. భావాలకి అతీతమైన స్థితి. ధ్యానం చేయగా మనకి సమాధి స్థితి అంటారు. అది లేని స్థితి, అనుభూతి, స్థితిరహితమైన స్థితి. నేనన్న భావన పూర్తిగా రద్దయిపోయిన స్థితి అన్నమాట. ఆ స్థితిలో అది ఉంది ఇది ఉందని నీకు ఎట్లా తెలుస్తుంది? నీవే లేవు కదా అని దాన్ని నీవు ఎట్లా అడిగావు? నువ్వు లేకపోతే సరే, దాని గురించి నీకెందుకు? నిన్ను నువ్వు ఉద్ధరించుకో ముందు. దాని గొడవ నీకెందుకు? నువ్వు లేని స్థితిలో ఉండు అని చెప్తున్నారు గురువుగారు. తాను నీవు అని గుర్తించే లక్షణం లేనిది పరిపూర్ణ పరబ్రహ్మం. పరిపూర్ణమును ఆత్మ జగములను తాను నేను అనే లక్షణం లేదు. అంతే, అక్కడ ఎరుక లేదు. తన్మాత్రరహితమైనది పరిపూర్ణం. తాను నేను జగత్తు తనను గుర్తించే లక్షణం అన్నది ఎరుక. ఇదంతా గుర్తించే లక్షణం అన్నది ఎరుక అన్నమాట. ఈ ఎరుక పరిపూర్ణంలో లేక తోచబడినది కనుక లేనెరుక అన్నారు. అనగా లేనిదే ఉన్నట్లు తోచబడుచున్నది అని అర్థము. కనుక గురుమూర్తి శిష్యునికి ఉంటే అని అనగా ఉంటే నీకు జన్మ తప్పదు. ఉంది అంటే కర్మ తప్పదు. నువ్వు ఉంటే నీకు కర్మ తప్పదు, జన్మ తప్పదు. లేవు అంటే లేకుండానే పోతుంది. అది నీ నిర్ణయం, నీ స్థిత ప్రజ్ఞత్వం. కనుక లేనెరుక అన్నారు. కనుక లేనిది ఉన్నట్లు తోచబడినది అని అర్థము. కనుక గురుమూర్తి శిష్యుని ఉంటే అని అంటే నీకు జన్మ తప్పదు. కానీ విచారిస్తే ఇది ఎచ్చటను లేదు కదా, కనుక లేనని అన్నారు. ఆ విధముగా ఎరుక లేకపోయిన వెనుక పరిపూర్ణము శాశ్వతమైనది కనుక అది అలాగే ఉండను. కానీ ఎరుక లేకపోయిన పిదప పరిపూర్ణం ఉన్నదని చెప్పే ఎరికేది మనలో ఎరుక లేని తెలివి లేనప్పుడు గాఢ నిద్రలో ఉన్నామండి. మొత్తగా నిద్ర పడేసింది, గాఢ నిద్రలో ఉన్నాం. అప్పుడు నేనన్న భావన నీకు లేదు. నీ పక్కన ఎవరున్నారు? ఓ పాము పడుకుందా, ఓ పూలు వచ్చి మీద పడిందా అనేది నీకు తెలీదు. తర్వాత నువ్వు మేలుకులోకి వచ్చాక అయ్య బాబు ఏమిటంటే అలా అంత మొద్దు నిద్రలో పడుకున్నారు, మీ పక్క నుంచి పాము పాకిందండి బాబు మీ దుప్పటి మించి, మీకు ఆ మాత్రం తెలియలేదా అనేసి అంటారు మెలకు వచ్చాక ఆ సంఘటన చూసిన వాళ్ళు. అప్పుడు నీ తెలివి ఏమైంది? పూర్తిగా అణగారిపోయింది. నేను లేని స్థితిలో హాయిగా ఉన్నాను. ఆ స్థితి ఎలా ఉందంటే మెలకు వచ్చాక చెప్పగలమా? అక్కడ ఎరుకలేదు, పూర్తిగా అణగారిపోయింది. కానీ ఆహా మంచి నిద్ర పట్టిందండి, హాయిగా ఉంది అంటాం.
ఆ హాయి ఎలా ఉందన్నది మనం చెప్పలేం. అక్కడ అనుభవరహితం, ఎరుకలేని స్థితి. అలాంటి ఎరుకలేని స్థితిలో నువ్వు పరిపూర్ణం ఉందని ఎలాగా చెప్పగలవు? నీవు లేకుంటే సరి అని అన్నారు గురువులు. మీరాజ్ఞ ఇచ్చి ఒంటిరి నేరుగుతో బయలు నేరుక నెరిగించి పైన్ ప్రేరణతో ఎరుకనని ఇట్లా రీతిని ఎరుకపరచుమయ్యా మృక్కేను అనుమానము చెయ్య కీడయ్యా సారే సారకు మీ పాద జలయుగ్మము నా హృత్సారమున తెలిపి సల్పుచురు పూజనోయ్యా మృక్కేను అనుమానము చెయ్య కీడయ్యా. మీరాజ్ఞ ఇచ్చి ఒంటిరి నేరుగుతో బయలు నెరుక నెరిగించి పైన ప్రేరణతో ఎరుకనని ఇట్లా రీతిని ఎరుకపరచమయ్యా. మొట్టమొదట మీరు చెప్పారు పరిపూర్ణం అంటే ఏంటి, బయలు అంటే ఏంటి, ఎరుకంటే ఏంటి, ఇవన్నీ నీకు వివరంగా చెప్తాను. మీరు మొట్టమొదట చెప్పారు పరిపూర్ణం ఒకటి, లేనెరుక అనేది ఒకటి ఉండు, పరిపూర్ణం ఎరుకాలనెరిగి ఎరుకను మాను భక్త వినుమాను సంశయమిక బాధించదను అన్నప్పుడు అడుగుతారు పరిపూర్ణం అంటే ఏంటి, ఎరుకంటే ఏంటి, ఇవన్నీ నాకు అర్థమయ్యేలా చెప్పండి గురుగారు అంటే, మొదల శిలంబు నెరిగించిదా విదితముగా లేని ఎరుక వివరింతు పైన తుదక ఎరుకను విడిపించదా మదిలో నా మాట నమ్మి మరి వింటివేని చంచల బుద్ధి మౌనంటివేని అన్నారు. మొట్టమొదటి మీరు అచలాన్ని తెలియజేస్తారన్నారు. తర్వాత ఎరుకంటే ఏంటో చెప్తారన్నారు. ఎరుకను ఎలా వదిలే విధానం చెప్తానన్నారు. మీరు మొట్టమొదటి నాకు మాట ఇచ్చిన ప్రకారంగా నాకు అర్థమయ్యేలా చెప్పండి అని అడుగుతున్నారు. మీరాజ్ఞ ఇచ్చి ఒంటిరి నేరుగుతో బయలు నెరుక నెరిగించి పైన ప్రేరణతో ఎరుకనని ఇట్లా రీతిని ఎరుకపరచుమయ్యా మృక్కేను నీకు నమస్కారం చేస్తాను, నాకు అర్థమయ్యేలా చెప్పండి. అనుమానం చెయ్యొద్దు, ఇందులో అనుమానం పెట్టద్దు, నాకు క్షుణ్ణంగా అర్థమయ్యేలా చెప్పండి బాబు గురుగారు. మీ పాదాలకి నేను హృదయం యందు పెట్టుకుని పూజ చేసుకుంటానయ్యా. నాకు అనుమానం లేకుండా ఈ బోధ అర్థమయ్యేలా చెప్పండి. అనుమానం చెయ్యొద్దు, ఈ బోధ ద్వారా నాకు అర్థమయ్యేలాగా చెప్పండి గురువుగారు. ఇందులో మర్మం పెట్టద్దు ఏమని అని అడుగుతున్నారు. కొంతమంది అంతరార్థం వేరు, బాహ్యార్థం వేరు అలా చెబుతూ ఉంటారు. అది జ్ఞానవంతులు అర్థం చేసుకుంటారు, అజ్ఞానులు మామూలుగా వ్యవహార భావం చేసుకుని వెళ్ళిపోతారు. అలాగా మరుగుగా చెప్పకండి, నాకు అర్థమయ్యేలాగా ఓపెన్గా చెప్పండి అని అడుగుతున్నారు. మీ పాదాలకి నేను ప్రణామములు చేసుకుంటున్నాను అంటున్నారు. కాబట్టి మొట్టమొదటిగా పరిపూర్ణమును, ఆ తర్వాత ఎరుకను విశదపరిచి, ఆ తర్వాత లేని ఎరుక లేకుండా చేతునని సెలవిచ్చి ఉన్నారు స్వామి. నాకు అదే విధముగా విశదంగా తెలుసుకోవచ్చున్నాను. మాటి మాటికి మీ పాద పద్మములను నా హృదయ పద్మమునందు ఉంచుకొని పూజించి మ్రొక్కుచున్నాను స్వామి. కనుక దయచేసి ఆ విధముగా నాకు తెలియపరచుకోరుచున్నాను అని శిష్యుడు వేడుకుంటున్నాడు. జై సద్గురు బ్రహ్మ మహారాజ్కి జై. ఇది గురు శిష్య అన్యోన్య భావం పూర్తయిందండి. దీంతో గత పద్యంలోనికి 30 పద్యంలో ఉన్నదని పరిపూర్ణము నీవు లేని ఎరుకవు కనుక నీవు లేనే లేవు అని చెప్పగా శిష్యునికి పూర్తిగా సంశయరహితంగా అర్థం కాకపోవచ్చే శిష్యుడు ఈ పద్యంలో పరిపూర్ణమును ఎరుకను బాగా విశదపరిచి చెప్పండి, ఆపై ఎరుక లేకుండా ఎలా చేసుకోవాలో చెప్పండి ప్రార్థిస్తున్నాడు. ఈ గురుబోధ అందలి మర్మ ధర్మంలో పూర్తిగా తెలియబడవలని అనొచ్చు. కేవలం గురు కరుణ చే మాత్రమే తెలియబడును, అన్య విధంగా తెలియబడదు. కనుక ఇటు గురు కరుణ ఏర్పడుటకు గురుపాద పద్మను హృదయ పద్మనందు నిలబెట్టుకొని నిత్యము పూజించుకొనవలెను అని చెప్పుటకే ఈ పద్యంలో మీ పాద పద్మములు నా హృత్సారమున నిలిపి పూజను సల్పుదును అన్నారు. గురుభక్తి కలిగి గురు సేవ నిరంతరం చేసి బోధ తెలుసుకోవాలనే ఆకాంక్ష ఉన్న వాళ్ళకి బాగా అర్థమవుతుంది. గురుభక్తి లేని వాళ్ళకి అర్థం కాదు. ఇది మామూలు విద్య కాదు, బ్రహ్మ విద్య.
అందుకని ఈ పద్యంలో మీ పాదములు సారమును నిలిపి పూజా సల్పుదినోయ్యా అన్నారు. గురుపాదాలు హృదయం పద్మలో ఉంచుకొని నిత్యం పూజ జరపడం అంటే ఆ గురు ధ్యానం చేయడమే, గురు ఆజ్ఞ ప్రకారం నడుచుకోవడమే. ఇది శ్రీ భాగవత కృష్ణ విరచిత ద్వైతాద్వైత రహిత పరమ తత్వ గురు శిష్య అన్యోన్య దర్శనం నామ ద్వితీయోధ్యాయమునకు భావ విశేష భావములు సమాప్తం. సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. జై సద్గురు ప్రేమ మహారాజ్. అమలాంబ శ్రీమతి గండికోట సుభద్రమ్మ సద్గురు ప్రేమ మహారాజ్కి జై. శ్రీ ఆకాశము అప్పారావు సద్గురు ప్రేమ మహారాజ్కి జై. శ్రీధర శివరామదీక్ష సద్గురు ప్రేమ మహారాజ్కి జై. అనేక భక్త సాధు మండలికి జై. అనేక సాధు కోటి భక్త మండలికి జై. సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. 2 అధ్యాయాలు అయ్యాయండి. 3వ అధ్యాయం అచల లక్షణం. ఒక్కొక్కటి అచలం అంటే ఏంటి, ఎరుక అంటే ఏంటి విడివిడిగా ఇచ్చారు చాప్టర్స్. అది మళ్ళీ వీడియోలో చేసుకుందాం. అచల లక్షణం. జై సద్గురు నిర్వికారాయ సకల నిత్యముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్యమంగళం. జై సగుణ నిర్గుణరహితాయ సంకల్పవర్జితాయ సర్వసాక్షాతీతులకు సత్యమంగళం. జై చేష్టలన్నీ ఉడిగిపోయే చేసేదేమి లేకపోయే శేషమ్మ మనసు మీలో చేరే మంగళం. జై పరిపూర్ణాయ సకల భవ్య దివ్య రూపాయ పరశురామార్య సీతారామ మంగళం. మంగళం గురుదేవాయ మహానీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై సద్గురు ప్రేమ మహారాజ్ की जय. जय गुरुदेवा. सद्गुरु चरणं भवभयहरणं सद्गुरु चरणं भवभयहरणं सद्गुरु चरणं भवभयहरणं. जय सद्गुरु.